పేదరిక నిర్మూలన కోసం దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన కృషి ఎన్నలేనిదని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షులు చెక్క నూకనరాజు అధ్యక్షతన దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొనగా విశిష్ట అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందన్లు పాల్గొన్నారు. ముందుగా దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన సేవలు కొనియాడారు. అణుశక్తిని తొలిసారిగా ప్రయోగించిన ప్రపంచంలో ఇండియాను గర్వించే స్థాయికి తీసుకుని వెళ్లిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. అంతేకాకుండా పేద ప్రజల హృదయాల్లో ఇందిరమ్మగా ఆమె చిరస్థాయిగా నిల్చున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏఐసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, పిసిసి జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్, నాయకులు తాళ్లూరు రాజు, దనకోటి లలిత, పిల్లి చిన్న, సత్యలక్ష్మి, దొరబాబు, పాండ్రంగి రమణమూర్తి, కొత్త నాగేశ్వరరావు, కొండా శ్రీను, సూర్యప్రకాష్ రావు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మనం ఎనర్జీ జనరేషన్కి, స్పేస్ ప్రోగ్రామ్కి కూడా చాలా బ్రహ్మాండంగా మరి వాడుకుని మనం ఈవేళ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చాం. ఆవిడ తీసుకున్న చర్యల్ని మళ్ళీ తిరిగి వాజ్పేయి గారి టైంలో మళ్ళీ బాంబుని మనం పేల్చడం జరిగింది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మన న్యూక్లియర్ అగ్రిమెంట్ ద్వారా ఆ అణుశక్తిని బ్రహ్మాండంగా మన దేశం వినియోగించుకుంటూ మన ఎనర్జీ జనరేషన్కి, తర్వాత మన స్పేస్ ప్రోగ్రామ్కి మిగతా సద్వినియోగం మనం చేసుకుంటాం. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ కేవలం ట్రావెల్ దృష్టిలోనే పెట్టుకోవటమే కాకుండా సైంటిఫిక్గా మన దేశం పైకి రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1982లో మా తండ్రి గారు సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఇనిషియేటివ్ వల్ల, ఆయనకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల మనం టీవీని దేశవ్యాప్తంగా తీసుకురాగలిగాం, మన కాకినాడ తీసుకురాగలిగాం. అలాగే అంటార్టికాలో అక్కడ ఒక మిషన్ పెట్టడానికి, అంటార్టికా ఖండంలో ఒక స్టేషన్ని పెట్టి రీసెర్చ్కి, ఇలాంటివన్నీ కూడా ఆవిడ ప్రోద్బలం వల్ల జరిగిన మంచి విశేషాలు. ఏదైతే సైంటిఫిక్ టెంపుల్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టారో అది ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేసి మన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకురావడానికి ఎన్నో కృషి చేశారు. పేదలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే గరీబీ హఠావో ప్రోగ్రాం పెట్టి పేదలు మళ్ళీ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే దృష్టితో ఆవిడ పరిపాలన సాధించారు. ఈవేళ ఒక స్ట్రాంగ్ ఎకానమీ పెరిగామంటే ఆవిడ చేసిన పునాది వల్లే ఈనాడు భారతదేశం మరి ఉత్తమ స్థాయిలోకి వచ్చింది. అటువంటి ఒక్క మహిళని మనం గుర్తు తెచ్చుకుంటూ ఈనాడు కూడా సర్వే చేస్తే ప్రధానంలో, భారతదేశ ప్రధానంలో ఎవరు మోస్ట్ పాపులర్ అంటే ఇందిరాగాంధీ గారి పేరు ఇంకా ప్రథమంలో వస్తుంది. అటువంటి మహామనిషిని గుర్తు చేసుకుంటూ ఈవేళ కాంగ్రెస్ పార్టీలో మరి కాంగ్రెస్ ఆఫీస్లో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఆవిడ జన్మదినోత్సవం చేస్తున్నారు.